వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. తీర్మాన్ మల్లన్నను గెలిపించాలని కోరిన మంత్రి పొంగులేటి. కూకట్పల్లిలో ఆక్రమణ, ఫుట్పాత్ల తొలగింపు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన. వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో శవయాత్ర. కర్నూలు జిల్లా సంతెకుట్లూరు గ్రామంలో గంజాయి పట్టివేత. పొలంలో గంజాయి సాగు చేస్తున్న అన్నదమ్ములు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ఖమ్మం రూరల్ మండలంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తున్న నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పొంగులేటి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయాల కోసం మాయమాటలు చెబుతుందన్నారు. ఖమ్మం పాలేరు వేదిక నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా నీ తమ్ముని చట్టసభకు తీసుకపో, నీ తమ్ముని చట్టసభకు తీసుకపో అన్నా. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని నేను అన్నకు మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా మాట నిలబెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తిరిగిపోతా ఉన్నట్టున్నారు. ప్రశ్నించే గొంతుక తీసుకొచ్చినాం అమెరికా నుంచి, ఆ గొంతుక కోటేయమని చెప్తా ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్పవాడు, ఉన్నత విద్యావంత అని సార్ తప్పేం లేదు. నేను సర్కార్ బల్లనే చదువుకున్నా, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నా. నేను సర్కార్ కాలేజీలోనే చదువుకున్నా, ఓ 200-300 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించి బతుకుతున్నటువంటి సార్. నాకు గోల్డ్ మెడల్ లేకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి వజ్రాలైనటువంటి ప్రజలు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి. నాకు ఆ స్తోమత కూడా లేదు సార్, నేను అక్కడ పోయి చదువుకునే స్తోమత కూడా లేదు. నా వంతుగా ఈ ప్రజలకు ఏదో చేసిన తర్వాతనే చచ్చిపోవాలనే కోరిక మాత్రం ఉంది నాకు. అందుకోసమే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఇవాళ ఖమ్మం వేదిక నుంచి ఖమ్మం తీన్మార్ మల్లన్న తమ్ముడు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేశాడు. ఆ రోజే నన్ను అడిగాడు, ఇందాక అడిగింది నిజం. అన్నా నువ్వు సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్సీని అవుతాను, మనందరం కలిసి మనం మంచి మెజార్టీతో గెలుస్తామని అన్న తమ్ముడు నన్ను ఆ రోజు అడిగాడు. ఆ రోజు ఆ రాజకీయ పార్టీలో ఉండి తప్పు చెయ్యొద్దు అని, ఏ మాత్రం తప్పు చేయకుండా ఆత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటేసుకోండి అని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. ఆ ఎన్నికల్లో ఆనాడు అధికారంలో ఉన్న ఆ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీర్మార్ మల్లన్న మీద యుద్ధం ప్రకటిస్తే, ఒంటరిగా ప్రత్యక్ష సహాయ సహకారాలు లేకపోయినా ప్రజల దీవెనలతో, గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ల ఆశీస్సులతో అద్భుతమైన ఓట్లు ఆనాడు తెచ్చుకున్నాడు. నిజంగా కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు చాలా ఉత్కంఠనగా జరిగింది ఆ కౌంటింగ్ కూడా. ఆ కౌంటింగ్ లో ఒక స్టేజ్ లో తీర్మాన్ తమ్ముడు గెలుస్తున్నాడు అనుకున్నాం. ఆ భగవంతుడు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు కక్ష కట్టి తిమ్మిని మమ్మిని చేసి, ఇందాక చెప్పినట్లు కొన్ని గోల్మాల్ పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్న మాట వాస్తవం. నైతికంగా ఆనాడే ఎమ్మెల్సీగా తమ్ముడు తీర్మార్ మల్లన్న గెలిచాడు అన్నది నగ్న సత్యం. తీర్మార్ మల్లన్న తమ్ముడు ఇండిపెండెంట్ గా. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ ఇండిపెండెంట్ అభ్యర్థులు ముమ్మరం చేశారు. కొత్తగూడెంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ప్రధాని మోదీ పరిపాలన చూసి ఓటు వేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ విద్యావంతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పరిధిలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి కృషి చేస్తానన్నారు. కొత్తగూడెంలోని వివిధ వర్గాల గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ గ్యారంటీలు యువత అభ్యున్నతికి దోహదపడతాయన్నారు.
ఓటు వేయవలసిందిగా వారందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక జరగబోతున్నది. ఆ ఎన్నికలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నన్ను బ్యాలెట్ పేపర్లో 52 పేర్లో మొదటి పేరు కన్నా 1 అని వేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ అనేక విషయాలలో పట్టభద్రులకు ఈరోజు చేయగలిగే ఒక స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి తప్పుకుంటున్నది. అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇవాళ నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ సైతం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన యొక్క తెలంగాణ ఉద్యమంలో అధికారంకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించిన విషయంలో నిరుద్యోగులను మోసం చేసిన యొక్క పార్టీ బీఆర్ఎస్. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలను సృష్టిస్తూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరుతోని అనేక మందికి ఉపాధి కల్పించడం, వాళ్లే ఇతరులకు ఉద్యోగించే పరిస్థితులు నిర్మాణం చేస్తున్న యొక్క ప్రభుత్వం. హైదరాబాద్ కూకట్పల్లి రైతు బజార్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఆక్రమణ ఫుట్పాత్ను తొలగించారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ సంస్థ పలు కొమ్ముగాస్తున్నారని మండిపడ్డారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారులకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేశారని విమర్శించారు. రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. ఏఐసీసీ అధ్యక్షునిగా, ప్రధానిగా పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. ఓటు హక్కు కనిష్ట వయోపరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించి యువత పక్షపాతిగా నిలిచారన్నారు. స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన దార్శనికుడని చెప్పారు. శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1997 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఉగ్రవాదుల ఉన్మాదుల దురాఘాతానికి బలై అసూలు కోల్పోయాడు. 1984 నుంచి 29 వరకు 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాడు. ఈయన యువత పక్షపాతి. ఈ యొక్క ఓటు వయోపరిమితిని, కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు. భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు, నూతన ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో హింసాత్మక ఘటనలు తావు లేకుండా చర్యలు చేపట్టినట్టు కృష్ణా జిల్లా అవనిగడ్డ సిఐ త్రినాథ్ తెలిపారు. అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో అవనిగడ్డ సిఐ త్రినాథ్, చల్లపల్లి సిఐ నాగప్రసాద్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన గొడవలని దృష్టిలో పెట్టుకుని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం ఏరియాలో ఈ కార్డినెన్స్ చెక్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ చెక్లో కొన్ని రికార్డు లేని బళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్గా మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల ప్రకారం వాటిని ఫర్దర్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ముందస్తు భాగం చర్యగా ఈ కార్డినెన్స్. ఆసియాలోని థాయిలాండ్, వియత్నాం దేశాల్లో ఆక్వాకల్చర్ సాగుకు సంబంధించి కొత్త విధానాలు, నూతన సాంకేతిక పద్ధతులు అవగాహన కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో భారతదేశంలోని ఫ్రాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం పర్యటించింది. ఆక్వాకల్చర్లో పురోగతి కోసం, కొత్త సాంకేతిక సాగు విధానాలపై అవగాహన కోసం ఫ్రాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో కలిసి ఏపీ స్టేట్ ఫ్రాన్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు వడ్డీ రఘురాం పర్యటించారు. రొయ్య దిగుబడి పెంచేందుకు ఆయా దేశాల్లోని బయోటెక్, సిల్వర్ సే ఆక్వాకల్చర్ కంపెనీల ప్రతినిధులతో అవగాహన సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీలో సీఎం జగన్ ఆక్వా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని రఘురాం తెలిపారు. అందులో భాగంగానే తనను రాష్ట్ర ఆక్వాకల్చర్ ప్రతినిధిగా విదేశీ పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలని టీయూఎస్ ఈటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా కేంద్రంలో ఈటీఎఫ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. గత అక్టోబర్లో 774 మల్టీ జోనల్ పోస్టులు పదోన్నతులు పొంది ఆగిపోయాయని వాటిని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విద్యాధికారి పోస్టులను నియమించాలన్నారు. పాఠశాలలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు 3-4 సార్లు రివ్యూ చేశారు, సంతోషం. దానికి అనుగుణంగా మరి ఇప్పుడు పాఠశాల విద్యలో 600 కోట్ల రూపాయలు తక్షణమే ఖర్చు చేస్తామని చెప్పేసి అమ్మ ఆదర్శ పాఠశాల మరి మనవూరు మనబడి పేరుతోటి గత ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి పథకం మధ్యలో ఆగిపోయింది. ఇవాళ అనేక స్కూళ్లలో పథకం గ్రౌండింగ్ అయ్యి మొండిగోడలతో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయి, మొండిగోడలతో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేకపోతే కిచెన్ షెడ్ కానివ్వండి ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మనవూరు మనబడి కవర్ కాని వాటికి ఇచ్చారు, కవర్ అయిన వాటిని కూడా కవర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు బదిలీలు పదోన్నతులు. ఈరోజు పాఠశాల విద్యా వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభానికి కారణం ఈరోజు 9 ఏళ్లుగా ఉపాధ్యాయుల ప్రమోషన్ లేవు, 6 ఏళ్లుగా బదిలీలు లేవు. కాబట్టి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లకు ఉన్న న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. కాబట్టి బదిలీలు ప్రమోషన్లు వెంటనే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ప్రారంభించాలి. జూన్ 12వ తేదీలోగా వీటన్నిటి పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం పాఠశాల విద్యలో సంస్కరణ తీసుకొస్తాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు. లైబ్రరీ నుండి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా అంకుశాపూర్ అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ వివాదాస్పదంగా మారింది. గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను మిషన్ కాకతీయ చెరువును అటవీ అధికారులు ఆక్రమిస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వేస్తున్న ట్రెంచ్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పోడు సాగు చేసుకుంటున్నటువంటి ప్రాంతాలను పోడు గ్రామాలుగా గుర్తించకపోగా పోడు భూములను సర్వే చేయడం కానీ గుర్తించడం కానీ జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంకుశాపూర్ గ్రామ శివారు 140 సర్వే నంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్. కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంకుశాపూర్ గ్రామ శివారులో ఉన్న 140 సర్వే నంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది. 140 సర్వే నంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది. దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శనాల రమేష్ అనే గత మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా కొంతమందిని వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం, మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది. ఇది చట్టరీత్యా నేరం. ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకుశాపూర్ గ్రామ శివారు.
140 సర్వే నంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్. కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంక్సాపూర్ గ్రామ శివారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలో గత ప్రభుత్వం 32 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. వాటికి పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ్రామంలోని పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇండ్ల ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే తాము గత 20 ఏళ్లుగా అద్దెళ్లలో ఉంటున్నామని, తమకు ఇల్లు కేటాయించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్నామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇల్లు నిర్మించి తమకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పుట్టి నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు. లిస్టులో పేర్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చింది, ఫొటోస్ దించకపోయిన్లు, మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా. కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళే వచ్చి మీ పేర్లుంటే ఇస్తాం కదా 3 నెలలు ఇవ్వండి టైము అని ఎలక్షన్లు ముందటి ఇప్పుడు వచ్చి తీసుకొస్తున్నారు. మాకెంత బాధ అయితే మేము వచ్చి ఈడు ఉంటున్నాము. ఎవరికైనా అది ఇల్లు ఇస్తే ఉంటుంది, ఎంత బాధ వచ్చి ఉంటున్నారు. కూలిపోయిన ఇంట్లో మట్టి బెడ్డలల్లా పడి ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు. మాకు బాధ అయ్యి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పటికీ ఇల్లు చూడాలా ఎవరినైనా. మరి కరెంట్ లేవు, నీళ్లు లేవు, అయినా సరే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత బాధకు వచ్చి ఉంటున్నారు. పైన అధికారులు పట్టించుకోక, ఊళ్ళున్న వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోకుండా ఎటు కావాలా గతి. ఇళ్ళకి వెళ్ళాం సార్ అంతే. 32 వరకు 2 BHK ఇల్లు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బట్ ఇంకా పూర్తి కాలేదు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఏమి ఇంకా రాలేదు. కానీ 6 తారీఖు నుంచి ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఇల్లు ఆక్రమించుకొని ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము వచ్చి చెప్పడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు వినలేదు. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ చెప్తున్నాము మేము. సో మేము బలవంతం ఏం చేయట్లేదు. వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగానే వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. మిగతావి కూడా ఇండ్లు ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళతో కూడా ఖాళీ చేయడం చేస్తాం. 32 వరకు 2 BHK. తాడిపత్రి తిరుపతిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో 115 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిని కలిసేందుకు నిందితుల బంధువులు కడప సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. స్థానికంగా అల్లర్లు చేసిన వారిని లోకల్గా ఉంచితే సమస్య మరింత ఎక్కువ అవుతుందనే ముందస్తు ఆలోచనతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 2 రోజులుగా సెంట్రల్ జైలులో ఉన్న వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన CEIR పోర్టల్ విధానం సత్ఫలితాలను ఇస్తుందని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మొబైల్స్ రికవరీ చేసి అందజేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలను టార్గెట్గా చేసుకుని దుండగులు మొబైల్ ఫోన్లను సులభంగా కొట్టేస్తున్నారని ఏసీపీ కాశిరెడ్డి చెప్పారు. దొంగతనం చేసిన ఫోన్లు రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు ముందున్నారు. బాధితుల ఫిర్యాదుతో మొబైల్ ఫోన్లను CEIR విధానంతో బ్లాక్ చేసినట్టు తెలిపారు. మంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, మిస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి IMA నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి మా యొక్క వనస్థలిపురం క్రైమ్ సిబ్బంది చాలా మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 31 మంది ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో, ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక పోర్టల్ ఉంది, దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనం దీన్ని అప్లై చేస్తున్నారు. మన వెబ్సైట్ ఒకటి ఉంటుంది, CEIR అనే ఒక పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఎవరైనా వాళ్ళ IMA నెంబరు వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఫోన్ పోయినా కానీ, ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ మా దగ్గర కంప్లైంట్ చేసినట్టయితే సంబంధిత వెబ్సైట్లోకి మేము ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి
ఆ పోయిన ఫోన్ని ట్రాక్ చేసి వెతికి నేను షాపింగ్ చేసుకొని గణేష్ టెంపుల్ దగ్గర వస్తూ ఇక్కడ నడుచుకుంటూ వస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర జస్ట్ 30 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కాను మా ఇంటికి. నేను బుక్ కూడా చేసుకోలేదు. అతనికి 30 రూపీస్ ఇస్తూ ఆటోలో పెట్టి మర్చిపోయి దిగిపోయిందండి. వెంటనే కంప్లైంట్ చేశాను. 9 months పైన అవుతుంది. నా ఫోను దొరికిందండి. థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అందరికీ, ఎస్ఐ వాళ్లకు అందరికీ చెప్తున్నాను. మా హస్బెండ్ ఫోన్ కూడా పోయింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల కేంద్రంలో జిల్లా అధికారులు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎక్కడ కూడా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపినట్టు ఆనవాళ్లు లేవన్నారు మైనింగ్ డీడీ. పైగా అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రీచ్లు ఏర్పాటు చేసినట్లు తమకేమీ ఫిర్యాదులు రాలేదన్నారు. మండలంలోని వేములపల్లి, పెండ్యాల గ్రామంలో మాత్రమే ఇసుక రీచ్లకు అనుమతులు ఉన్నాయన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని ఆదేశించడంతో జిల్లా అధికారులు మండలంలో ఇసుక రీచ్లను పరిశీలించడం జరిగిందన్నారు. వేములపల్లి 1 and 2 ఇక్కడ 2 రీచ్లు ఉన్నాయండి. 2 రీచ్లు ఉన్న వాటిని ఇసుక మీకు చెప్తున్నాను కదా, ఉన్న వాటి వరకు మేము పర్మిట్ సిస్టమ్ ఉంటుందండి. సిస్టమేటిక్గా వెళ్ళాలి, ఎందుకంటే టీం కదా, టీం ద్వారా వెళ్తున్నాం మేము. సో ఏ కవర్ చేయాలో మాకు ఉంటుంది, దాని ప్రకారం చూసుకోవాలి. అంటే మీకు రావడానికి కాదు, అలాగే వచ్చేటప్పుడు వస్తాము, అక్కడ వెయిట్ చేయండి చూస్తున్నాం. మాకున్న అఫిషియల్ పర్మిషన్ ఉన్న ఏరియాస్ చూస్తున్నామండి. వేములపల్లి 1 and 2 ఇక్కడ 2 రీచ్లు ఉన్నాయండి. 2 రీచ్లు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కర్ణాటక పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. సంతెకుడ్లూరు గ్రామంలో రవి, చంద్ర అనే 2 సోదరులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన అన్నదమ్ములు గుట్టు చప్పుడు కాకుండా తమ పొలంలో గంజాయిని సాగు చేసి 2 ఏళ్లుగా బళ్ళారిలో విక్రయిస్తున్నారు. బళ్ళారి కోల్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసులో భాగంగా రవి, చంద్ర ఇళ్లలో సోదాలు చేయగా 50 కిలోల గంజాయి లభ్యమైంది. 6 సంచుల్లో ఉన్న గంజాయిని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట నియోజకవర్గం బాపునగర్ పాన్ డబ్బా నడిపిస్తున్న యజమానిపై కొందరు దుండగులు దాడి చేశారని బాధితుడు షేక్ హజర్ వాపోయాడు. తరచూ ఓ వ్యక్తి తన దగ్గర ఆకులు, సిగరెట్లు, గుట్కాలు అప్పుగా తీసుకుంటాడని తెలిపారు. బిల్లు ఎక్కువయ్యేసరికి బాధితుడు డబ్బులు అడగగా ఆగ్రహించిన వ్యక్తి కొందరు వ్యక్తులను తీసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అడ్డు వచ్చిన తన తమ్ముడిని కూడా చితకబాదారన్నారు. నెల క్రితం తన 4 తమ్ముళ్లపై దాడి చేశారన్నారు. తనను హత్య చేస్తానని బెదిరించాడని స్పష్టం చేశాడు. అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరలో నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారన్నారు. ने हमारे साथ मेरे को 1 महीना पहले आके भी ऐसा ही करे, पैसे देने का मेरे को उधार का पैसा, मेरे को सिगरेट वाले का, गुटखा वाले का, पान वाले का उधार रहता, तो लोग को देने का बोल के पैसे उधार नको ले रहे बोल के बोला मैं उसको, तो उन्हें लड़ाई निकाला साहब मेरे को. 1 महीना पहले मेरे 4 brothers को मारा. अभी मैं खामोश बढ़ गया 1 month बिफोर. उसके बाद फिर मेरे पास 1 महीने के बाद फिर प्लानिंग कर पूरा गैंग बनाकर, इसका 3 भाई थे, उसके बाद 4-7 भाई वहाँ से विद्यानगर से बुलाया उन्हें, बाहर के बच्चों को बुला के मेरे दुकान पे हमला करा साहब, मेरे ऊपर हमला करा, मेरे भाई के ऊपर हमला करा साहब. मेरे को हाथ से हॉकी स्टिक से मारा सर, और अपने पंच कट से मारा, और अपने हेलमेट से मारा सर. जो भी उसके हाथ में दिख रहा उससे मार रहा सर मेरे को ने. और उन्हें बोल रहा है कि मैं यहाँ पे नहीं रहना, मेरे को दुकान कारोबार नहीं करना देता तेरे को मेरे को जान का धोखा है साहब. मेरे को जान को मेरे को टीच दे रहा हो, मेरे को खत्म करता हूँ बोल रहा. और उसका प्लानिंग चल रहा सर, बाहर जो फिर रहा उन्हें प्लानिंग कर रहा मेरे बारे में. हाँ 2 महीने से ऐसी कर रहा सर, बहुत हरासमेंट कर. తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఏపీలో రెండోసారి వైసీపీని అధికారంలోకి రావాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తప్పకుండా
ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. ఇవి ఇప్పటివరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.